హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీలోని 62వ భాగం. నాని స్వాతిని ఇప్పుడు బయటికి పంపించకండి, తను వెళ్ళే సమయం ఇంకా ఉంది. అయినా తనని ఇక్కడికి తీసుకువచ్చింది మమ్మీ కాబట్టి మమ్మీకి మాత్రమే తనని బయటికి గెంటే హక్కు ఉంది. ఇక మీరు సైలెంట్గా ఉండండి, సీతని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పటికే సీత చాలా బాధపడుతుంది అని అనటంతో నేను ఒకసారి సీతతో మాట్లాడి వస్తాను కన్నయ్య. స్పందన ముందు స్వీట్ తీసుకొనిరా అని చెప్పటంతో స్పందన గబగబా స్వీట్ తీసుకొని ఫ్రిడ్జ్లో ఉన్న స్వీట్స్ తీసుకువచ్చి ముందుగా భువనేశ్వరి గారికి ఇవ్వగానే అది తీసుకున్న భువనేశ్వరి గారు సంతోషంగా నేను సీత దగ్గరికి వెళ్తున్నాను అంటూ సీత దగ్గరికి బయలుదేరితే వెనకే అందరూ బయలుదేరారు సంతోషంగా. నిరుపమ గారుకి మాత్రం కొంచెం విసుగు, మరి కొంచెం సంతోషంతో వెళ్ళారు. సరయు గారు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. రామ్ని అన్ని మాటలు అన్న సీత మీద అభిమానం కూడా తుడిచిపెట్టుకుపోయింది ఆవిడికి. అందుకే ప్రెగ్నెంట్ అని తెలిసిన జస్ట్ రామ్ వల్ల మాత్రమే సంతోషం ఉంది తప్ప సీత వల్ల కాదు. కేవలం సీతని రామ్ కోసం మాత్రమే చూడటానికి వెళ్ళారు. మిగిలిన వాళ్ళు మాత్రం సంతోషంతో వెళ్ళారు. రూపగారు మనసులో సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం గంభీరంగా మొహం పెట్టుకొని ఉన్నారు. అందరూ వెళ్ళిపోయాక రామ్ స్వాతి వైపు చూస్తూ మెట్లు దిగుతూ ఉంటే, నన్ను నీ నుంచి దూరం చేయటం నీ వల్ల కాదు అభి. అప్పుడు నువ్వు ఛాలెంజ్లో ఓడిపోయి డివోర్స్ తీసుకుంటాను అన్నావు, కానీ మాట తప్పావు అని వ్యంగ్యంగా అంది, కావాలని రామ్ని రెచ్చగొట్టాలని. నేను మాటంటే మాటే స్వాతి, డివోర్స్ తీసుకుంటానన్నాను అంటే పూర్తిగా కాదు, డివోర్స్ కోసం కోర్టు వరకు వెళ్ళాను. సో నేను చెప్పిన మాట మీద నిలబడినట్టే. ఇక ఇప్పుడు మళ్ళీ నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. ఇప్పటి నుంచి నీ జీవితం ఎలా మారుతుందో నువ్వు కూడా ఊహించుకోలేవు. రోజుకొక మలుపు తిరుగుతూ ఉంటే నా జీవితం ఏంటి ఇలా అయిపోయిందని నువ్వు ఆలోచిస్తూ ఏడుస్తూ నా నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినా వెళ్ళలేక నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతావు. నో, నా కాళ్ళు కాదు, నా భార్య సీత కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతావు. దానికి కూడా ఎక్కువ రోజులు పట్టదులే, చూస్తూ ఉండు అని అంటే స్వాతి వెటకారంగా నవ్వుతూ, అంత లేదు, అది ఒట్టి పిరికిది. నేను ఇంకొకసారి నీ మీద ఏదైనా నింద వేస్తే ఊరికే నమ్మేసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అయినా సీత ప్రెగ్నెంట్ అని భలే నాటకం ఆడావు అభి. మంచి స్టెప్ తీసుకున్నావు, కానీ ఎక్కువ రోజులు ఇది నిలబడదు. సీత నాటకం బయటపడిన రోజు ఈ రోజు మౌనంగా ఉన్న నీ కుటుంబ సభ్యులందరూ ఆ రోజు సీతని అసహ్యించుకుంటారు, చూస్తూ ఉండు అని అంటే రామ్ ఒక నవ్వు మాత్రమే నవ్వాడు, అది కూడా కార్నర్ స్మైల్. ఆ స్మైల్ చూసిన స్వాతికి భయం వేసింది, కానీ తను నమ్మిందే నిజమని అనుకుంటుంది కాబట్టి పట్టించుకోకుండా నిన్ను సీతని ఎలా అయినా విడగొడతాను, చూస్తూ ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్ సైడ్ స్మైల్తో ఇంతకుముందు సీత అనుకుంటుందేమో ఇప్పటి సీత దీని మాయమాటలకి లొంగే రకం కాదు అని అనుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న అనుమానం. మరోసారి సీత స్వాతి మాటలకి లొంగిపోతే మాత్రం ఈసారి సీతని శాశ్వతంగా వదిలేయాలని మనసులోనే బ్లైండ్గా ఫిక్స్ అయ్యాడు. దానికోసం తను ఎంత బాధ భరించినా పర్వాలేదు, కానీ ఇంకొక అవకాశం మాత్రం సీతకి ఇచ్చే ఉద్దేశం రామ్లో లేదు. అందుకే సైలెంట్గా భువనేశ్వరి గారి రూమ్కి వెళ్ళాడు మాట్లాడటానికి. మనం ఒక అరగంట ముందుకు వెళ్దాం పదండి. రామ్ భువనేశ్వరి గారి రూమ్కి వెళ్ళి డీప్ డిస్కషన్లో ఉండగా ఎప్పుడెప్పుడు సీత ఒంటరిగా దొరుకుతుందా అని గోతికాడే నక్కల ఎదురు చూస్తున్న స్వాతి పరుగున రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టకుండానే తోసుకుంటూ లోపలికి వెళ్ళింది.
అక్కడ సీత మళ్ళీ తన రూమ్కి రావటంతో రూమ్ మొత్తం మరోసారి చూస్తూ చేతులు చాచి ఆ వాతావరణాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంటే సీత భుజం మీద చేయి వేసి ఫోర్స్గా తన వైపు తిప్పుకున్న స్వాతి, ఏయ్ మళ్ళీ నువ్వేంటే ఇక్కడ? మళ్ళీ నా అభిని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా? మర్చిపోయినట్టున్నావు. అభి నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కాదు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా అభి వెనక పడుతున్నావు, నీకు క్యారెక్టర్ లేదా? అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది స్వాతి. స్వాతి మాటలకి సీతలో ఏ రియాక్షన్ లేదు. కనీసం మొహంలో ఏ భావం పలకకపోవటంతో స్వాతి అనుమానంగా, ఏంటి నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వు కనీసం ఏం మాట్లాడవు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇది ఒక కాకి అదే వాక్కుని వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? అంటే కరెక్ట్ స్వాతి అని అనగానే స్వాతి షాక్ అయి, స్వాతి ఏంటి? అక్క, అక్కని నేను నీకు ఎప్పుడు అక్క అక్క అంటూ తోకలా వెనకే తిరుగుతావు కదా, ఇప్పుడు ఏం మాయరోగం వచ్చిందని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంది స్వాతి. మాయరోగం రాలేదక్క, ఇప్పటి వరకు పట్టిన రోగం వదిలింది అని నీకు భయపడే రోజులు పోయాయి, తొక్కలో అక్క అని సీత యాటిట్యూడ్గా ఫేస్ మార్చేసి తన భుజం మీద ఉన్న స్వాతి చేతులని విదిలించి కొట్టి, ఏంటి నాకు క్యారెక్టర్ లేదా? నేను రామ్ గారి వెనక పడుతున్నానా? అవును పడుతున్నాను. అయితే ఏంటిప్పుడు? నేను ఎవరి వెనుకో పడటం లేదు. నా మొగుడి వెనుక, నా మెడలో తాళి కట్టిన నా సొంత మొగుడి వెనక పడుతున్నాను. నాకు రామ్ గారి ప్రేమ కావాలి. అది నాకు రామ్ గారి దగ్గర కావాల్సినంత దొరుకుతుంది. అయినా నా భర్త వెనక నేను పడటానికి సిగ్గెందుకు పడాలి? నువ్వు సిగ్గుపడాలి పరాయి మగాడి వెనక పడుతున్నందుకు. సిగ్గుపడు. నీ క్యారెక్టర్ని వదిలేసి మరీ సొంత చెల్లి కాపురాన్ని నాశనం చేయాలనుకున్న నీ మనస్తత్వానికి నువ్వే సిగ్గుపడు. వద్దు అంటున్న మగాడి వెనక పడుతూ బజారు ఆడదానికి నీకు తేడా లేకుండా చేసుకున్నందుకు. ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ అంటూ రామ్ గారిని మోసం చేసే ఆయనని దారుణంగా అవమానించి వేరే వాడి దగ్గరికి వెళ్ళావు. వాడు నచ్చలేదా? లేదా వాడి దగ్గర నీకు కావలసినంత ఆస్తి లేదా? అది కూడా కాకుండా నీకు కావలసింది ఇవ్వలేదేమో. అందుకే తిరిగి నా రామ్ గారిని వెతుక్కుంటూ వచ్చి నన్ను మభ్యపెట్టాలని చూశావు. కానీ ఇకపై నీ ఆటలు సాగవు స్వాతి. ఒక్క విషయం గుర్తుంచుకో, నేను బ్రతికినంత కాలం రామ్ గారితో పాటే ఉంటాను, ఆయన భార్య స్థానంలో అని సీరియస్గా చెప్పుతో కొట్టినట్టే చెప్పింది సీత మొదటిసారి స్వాతిని ఎదిరిస్తూ. సీత మాటలకి షాక్ అయిన స్వాతి ఒక్క క్షణం మూగబోయిన దానిలా సైలెంట్ అయితే, మరుక్షణం ఏదో గుర్తొచ్చినట్టు సైడ్ స్మైల్తో, మర్చిపోయినట్టున్నావు. నీ వల్ల అభికి ప్రాణగండం ఉంది. నువ్వు కానీ అభి జీవితంలో ఉంటే అభి ప్రాణం పోతుంది అని సైడ్ స్మైల్తో అంది. ఈ దెబ్బతో ఖచ్చితంగా సీత వెనక్కి తగ్గుతుందని. సీతకి రామ్ చెప్పింది గుర్తుకు వచ్చి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఎక్స్ప్రెషన్ని ఒక్కసారిగా భయంగా మార్చి, అసలు ఈ విషయమే మర్చిపోయాను స్వాతి అని అనగానే స్వాతి సైడ్ స్మైల్తో, కదా, అందుకే నోరు మూసుకొని ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో. ఇదే నీకు నాకు అభికి ముగ్గురికి మంచిది అంటే సీత 2 నిమిషాలు ఆలోచించి, కానీ స్వాతి, నీకు ఎలా తెలుసు నా జాతకంలో గండాలు ఉన్నట్టు? నేను రామ్ గారి ఆయన ప్రాణానికి ప్రమాదమని నీకెలా తెలుసు? నేను అసలు ఇంతవరకు కనీసం రామ్ గారితో కూడా ఈ విషయం షేర్ చేసుకోలేదే, నా మనసులోనే దాచుకున్నాను అని స్వాతిని అనుమానంగా చూస్తూ అడిగింది. దెబ్బకి స్వాతి గుటకలు మింగుతూ భయంగా, అనవసరంగా వాగి చచ్చాను దీన్ని భయపెట్టాలనుకుని, కానీ నేనే ఇరుక్కునేలా ఉన్నానే. ఇప్పుడు ఏం చెప్పాలి? అదంతా నేనే చేశానని తెలిస్తే ఈ ఇంట్లో వాళ్ళు కాదు, ఇదే నన్ను చంపేస్తుంది ఖచ్చితంగా అని మనసులో కొంచెం భయంగా ఉన్నా, హా
సౌ సౌజని చెప్పింది. అదే నీ రూమ్మేట్. మొన్న నిన్ను కలవటానికి వచ్చాను కదా, తను చెప్పింది అని అనగానే సీత ఏం కవర్ చేస్తున్నావే అని ఎక్స్ప్రెషన్ ఇచ్చింది పెదవి విరుస్తూ. అయినా పర్వాలేదు స్వాతి, రామ్ గారిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇన్ని రోజులు రామ్ గారికి దూరంగా ఉంటే చాలు అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఆయన నుంచి నేను దూరంగా ఉండలేను. ఇకపై ఉండను కూడా. నాకు రామ్ గారు కావాలి. కావాలంటే మేమందరికీ దూరంగా వెళ్ళిపోతాము. ఎవరు మాకు అవసరం లేదు అని బాధపడుతున్నట్టు నటిస్తూ చెప్తే, అంటే నీకు అభిప్రాయం అవసరం లేదా? అభిప్రాయం పోతున్నా నువ్వు ఇలానే ఉంటావా అని కోపంగా అడిగింది స్వాతి. లేదు స్వాతి, ఇదిగో ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నాలో నేను లేను. రామ్ గారికి దూరంగా వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ వెళ్ళలేకపోయాను. చివరికి మొన్నే జస్ట్ ఒక స్వామీజీ కనిపించారు. ఆయన చెప్పారు, ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఒక పూజ చెయ్యాలి. ఆ పూజ చేస్తే నీ భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా నీతో పాటు ఉంటారు అని అన్నారు. ఆ పూజ కోసమే ఇంత దూరం వచ్చాను. అది రామ్ గారితో కలిసి చేస్తే నా గండాలు పోతాయంట. సో రామ్ గారి ప్రాణం కోసం ఏమైనా చేసే నేను రామ్ గారి ప్రాణం కోసం దగ్గరికి రాలేనా? అందుకే వచ్చేసాను. అవును, ఆ పూజ ఏంటో తెలుసా అన్నట్టు సైడ్ స్మైల్తో స్వాతి వైపు అనుమానంగా చూసింది. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు, అవును నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు కదా, మీ ఇద్దరు కనీసం కాపురం కూడా చేయలేదని అన్నారు. మరి ఇదంతా ఎలా జరిగింది? ఏయ్ నిజం చెప్పు, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నువ్వు ప్రెగ్నెంట్ కాదు కదా అని అడగగానే సీత చిక్కిందే సందన్నట్టు, కరెక్ట్గా కిస్ చేశావు స్వాతి. నేను నిజంగానే ప్రెగ్నెంట్ కాదు. కేవలం ఈ ఇంట్లోకి రావటానికి నేను వెతుక్కున్న ఒక దారి. అయినా రామ్ గారిని నేనేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నువ్వు వదిలేసి వెళ్ళిపోయావని బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేశారు. ఆ క్షణం నేను చాలా బాధపడ్డాను. తర్వాత అలవాటు చేసుకున్నాను. ఆ తర్వాత నా జీవితం ఇంతే అని, రామ్ గారి ప్రేమకి లొంగిపోవలసిందే అని ఫిక్స్ అయ్యాను. అటువంటి సమయంలోనే తమరు దిగబడ్డారు అంటూ వెటకారంగా అంటూ స్వాతిని పైనుంచి కింద వరకు చూసింది అదో రకంగా. స్వాతి అనుమానంగా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ఇలా మాట్లాడుతున్నావా? ఇంతకుముందు అభికి దూరంగా ఉండలేను అందుకే వచ్చేశాను అన్నావు, మళ్ళీ ఇప్పుడు పూజ అంటున్నావు. అసలు ఏది నిజం అని అడిగింది. సీత అమాయకంగా మొహం పెట్టి, నిజంగానే పూజనే స్వాతి. ఆ పూజ చేస్తే రామ్ గారికి ఏం కాదు. అంతకుమించి నాకేం కావాలి చెప్పు అని అంది. సరే అదంతా వదిలే, అసలు నువ్వు ఏ పూజ గురించి మాట్లాడుతున్నావో సరిగా చెప్పు అని అడిగితే సీత సైడ్ స్మైల్తో, అదేదో దాంపత్య పూజ అంట. అంటే నేను రామ్ గారు మానసికంగానే కాదు శారీరకంగా కూడా కలవాలంట. రామ్ గారితో కలిసి నేను సంతోషంగా ఉండాలంట. అలా ఉంటే నా గండం తొలగిపోయి నా జాతకంలో ఉన్న దోషం కూడా పోతుందంట. మా ఇద్దరికి కవల పిల్లలు పుడతారంట. ఒక పాప బాబు కూడా అంట. రామ్ గారు నేను లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటామంట. అందుకే ఈరోజు నైట్కే దాంపత్య పూజ మొదలు పెట్టాలని ఫిక్స్ అయిపోయాను స్వాతి. అక్క అని సాగదీస్తూ చెప్పి, ఈ పూజ కోసం నువ్వు నాకు హెల్ప్ చెయ్యాలి స్వాతి. నీకు ప్యాషన్ మీద చాలా పట్టుంది కాబట్టి నన్ను చాలా చాలా అందంగా రెడీ చేసి రామ్ గారికి నచ్చేలా రెడీ చేసే బాధ్యత నీది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు శోభనపు గదిలోకి వెళ్ళేటప్పుడు రెడీ అవుతుంది చూడు, అలా రెడీ చెయ్యాలి. చేస్తావు కదా అని కార్నర్ స్మైల్తో స్వాతి వైపు చూస్తూ అడిగింది. మనం ఒక అరగంట ముందుకి వద్దాం. సీతని చూడటానికి వచ్చిన భువనేశ్వరి గారు సీత సంతోషంగా రూమ్ మొత్తం చూస్తూ ఉండటం చూసి సీత అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, ఎంత మంచి శుభవార్త చెప్పావు అంటూ ఆవిడ తీసుకువచ్చిన
స్వీట్స్తో పాటు నోరు తీపి చేసి, మీరందరూ ఇంతే సంతోషంగా కలకాలం ఉండాలి. ఇకపై నా కన్నయ్యని వదలకు సీత, వాడు భరించలేడు నీ దూరాన్ని అని అన్నారు. వదలను అమ్మమ్మగారు, ఇక రామ్ గారిని వదిలే ఉద్దేశం లేదండి, నాలో లేదండి. రామ్ గారిని వదిలి నేను బ్రతకలేను అని ఎమోషనల్గా అయిపోయి, థ్యాంక్ యూ అమ్మమ్మగారు, మీరే కానీ లేకపోయుంటే ఈరోజు నేను ఈ సంతోషంగా ఉండేదాన్ని కాదు. రియల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నాకు ఎన్నో నేర్పారు, ఇంకెన్నో సలహాలు ఇచ్చారు. నా జీవితాన్ని ఇంత దూరంగా అందంగా తీసుకువచ్చారు. దీనికి నేను ఎంతో రుణపడిపోయాను అంటూ ఆవిడ కాళ్ళని తాకబోతూ ఉంటే సీత ఆపి, నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్గా సీత ఆరోగ్యం గురించి, బిడ్డ గురించి తెలుసుకున్నాక మిగిలిన వాళ్ళు కూడా సంతోషంగా వచ్చి నోరు తీపి చేసి మరీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి జాగ్రత్త అని చెప్పారు. నిరుపమ గారు మాత్రం ముభావంగా చెప్పారు. ఈసారి సీత అందరినీ తమ వరుసలోనే పిలిచింది. ఆ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఇండైరెక్ట్గా చెప్తూ, కొంచెంసేపు మాట్లాడుకున్నాక ఇక నువ్వు రెస్ట్ తీసుకో సీత అంటూ అందరినీ బయటికి పంపించారు భువనేశ్వరి గారు. వచ్చిన ఆవిడ సుజాత గారికి నచ్చిన వంటలన్నీ చేసి రామ్ తన రూమ్లోనే ఉండుంటాడని గ్రహించి రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన భువనేశ్వరి గారు సోఫాలో కూర్చొని ఉన్న రామ్ వైపే చూస్తూ, ఇప్పుడు చెప్పు కన్నయ్య, ఏం జరిగింది? సీత ఎందుకు నీ నుంచి దూరంగా ఉంటుంది? కేన్ ఎందుకు మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది? అసలేం జరుగుతుంది కన్నయ్య, మొత్తం క్లారిటీగా చెప్పు అని అడిగితే రామ్ పిడికిలి బిగించి, ఇదంతా స్వాతిని చేసింది, కానీ అది ఎంత పెద్ద కన్నింగ్ ఫెలోనో అంటే నా జీవితాన్ని బెదిరించి, నా సీతని బెదిరించి భయపెట్టి ఎలానో తెలుసా? తన వల్ల నా ప్రాణాలు పోతాయంట. నా దగ్గర తను ఉంటే నేను చచ్చిపోతాననిపించింది. దాని ప్రేమని చెప్పి, ఇది సిచ్యువేషన్ రామ్ గారు, అందుకే మీకు దూరంగా ఉంటున్నాను అంటూ చెప్పలేకపోయింది నాని అంటూ తనకి తెలిసింది జరిగింది చాలా వరకు చెప్పాడు. వాళ్ళ పర్సనల్ మూమెంట్స్ తప్ప అంతా చెప్పాక స్వాతి ఇక్కడ ఉంచింది కూడా సీతని ఎప్పటిలా వాళ్ళ బెదిరింపులకి, మ్యానిపులేషన్కి లొంగొద్దు అని నిరూపించడం కోసం, మమ్మీకి స్వాతి ఎలాంటిదో తెలియజేయటం కోసం, సీతకి స్వాతికి మధ్య తేడా తెలుసుకోవటం కోసం, నా సీత ఎంత గొప్పదో తనకి తెలిసి రావటం కోసం. అదే స్వాతిని బయటికి పంపిస్తే వాళ్ళు స్వాతిని ఇంకా ఇంకా మంచిదని అనుకుంటారు. అది ఎప్పుడైనా మాట్లాడినా అయ్యో పాపం అనుకుంటారు, ఏదో ఒకటి చేయటానికి చూస్తారు. అది అలా కాదు అని పూర్తిగా తనని మీ జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, అందుకు నేను దూరం, డోంట్ వరీ, మన జీవితంలోకి రాలేదు, కనీసం మనల్ని టచ్ కూడా చేయలేదు అని సీతని చుట్టుకుంటుంది కార్నర్ స్మైల్ ఇస్తూ రామ్. కానీ కన్నయ్య, నువ్వే అన్నావు కదా సీత ఇంకా స్వాతిని వాళ్ళని ఎదిరించలేకపోతుంది అని. మళ్ళీ ఇంకేదైనా చేస్తే ఏం చెయ్యాలి కన్నయ్య? వద్దు కన్నయ్య, స్వాతిని బయటికి పంపించేద్దాం, నాకెందుకో గుండె దడగా ఉంది అని అన్నారు. నువ్వు దానికి భయపడుతున్నావా నాని? నా నాని గడగడలాడిస్తుంది, కానీ ఇలా భయపడటం నేనెప్పుడూ చూడలేదు అని రామ్ అంటే ఆవిడ బాధగా, సీత గర్భవతి కన్నయ్య, మనకి స్వాతి ఎంత నష్టం చేయకపోయినా కానీ సీతకి మాత్రం నష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సీత ఎంత సంతోషంగా ఉంటే నీ బిడ్డ అంత సంతోషంగా ఉంటాడు. సీత మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉండటం ముఖ్యం కన్నయ్య, అందుకే చెప్తున్నాను, స్వాతిని పంపించేద్దాం అని అన్నాడు. లేదు నాని, సీతని
జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది నాది. మన స్పందన కూడా ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నాకిప్పుడు మనం వెనక్కి తగ్గే ఆలోచన లేక పోవడంతో స్వాతి రెచ్చిపోయింది. అది మనకి తెలియకుండా లాస్ట్ టైం జరిగింది. ఏం జరిగిందో చెప్పా కదా! అలా మరొకటి జరిగితే భరించే ఓపిక లేదు నాని. ప్రతిసారి తెచ్చుకోలేను కదా! నాలో ఓపిక నశిస్తుంది కదా! అందుకే ఈసారి ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుంటున్నాను. సీత స్వాతిని ఎదిరించి నాతో కలిసి ఉంటుందా? సరే. లేదా తనని ఇక లైఫ్‌లో చూడను. ఇది నా ఫైనల్ డెసిషన్ అనగానే భువనేశ్వరి గారు కంగారుగా కన్నయ్య అన్నారు.